శేఖర్ కమల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక ప్రాజెక్ట్ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిదే. నాగార్జున కీలక పాత్రను చేస్తున్నారు. ఈ రాబోయే తెలుగు సినిమాకి కుబేరా అనే టైటిల్ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. చివరి నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో రష్మిక మందన మహిళ ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా 45 రోజుల్లో థియేటర్స్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సబ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. కుబేరా 120 కోట్ల భారీ బడ్జెట్తో అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా చెప్పబడుతుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 20న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రస్తుతం ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. రిలీజ్ కావడానికి 45 రోజులు మాత్రమే ఉందని తెలుపుతూ కౌంట్డౌన్ పోస్టర్ని విడుదల చేసింది మూవీ టీం. ఇక ఈ పోస్టర్లో హీరో ధనుష్, రష్మిక మందన ఒక రాయి మీద కూర్చొని ఉన్నారు. ధనుష్ హీరోయిన్ సైడ్ చూస్తుండగా రష్మిక మాత్రం కిందకు చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతుంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఆడియన్స్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సబ్ కూడా నటిస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో కుబేరా గురించి మరియు ఈ చిత్రంలో అతని పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని వెల్లడించారు. కుబేరా 3 వేర్వేరు తరగతుల ఉపమానం లాంటిదని, ఈ చిత్రంలో అతను ధనవంతుడిగా నటించాడని జిమ్ చెప్పాడు. ఈ చిత్రం యొక్క తెలుగు వర్షన్ కోసం అతను తన గొంతులో డబ్ చేసినట్టు కూడా అతను వెల్లడించాడు. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సబ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి కెమెరా హ్యాండిల్, నిఖిత్ బొమి, ఎడిటింగ్ కార్తిక్ శ్రీనివాస్ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. మరి చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.